ఈరోజు జగనన్న పిలుపు మేరకు ఈ రాష్ట్రం కరువుతో అల్లాడుతా ఉంది. ఈ రాష్ట్రంలో ఉండే రైతన్నలకు, ఈ రాష్ట్రంలో ఉండే పేదవారికి ఒక భరోసా ఇచ్చే విధంగా ఈ 2 సంవత్సరాల నుంచి కూడా కరువును పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు అతను ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉన్నాడు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కరువు ధర్నా కార్యక్రమంలో పల్నాడు ప్రాంతంలో మన సమస్యలను జగనన్న ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ మెడలు వంచి మన స్కీములు, వాటర్ స్కీములు సాధించుకునే విధంగా జగనన్న ఈరోజు పల్నాడు గట్ట మీదకి రావటం జరిగింది. గతంలో స్వతంత్రం వచ్చి 64 సంవత్సరాలు అయితా ఉన్నా కూడా ఎవరు కూడా చేయని విధంగా చాలా మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. కానీ ఎవరు కూడా మన పల్నాడును పట్టించుకునే పరిస్థితి లేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన యొక్క అవసరాలు, రైతుల అవసరాల దృష్టిలో పెట్టుకొని దమ్మర్లో కొంది ఉరకపొడిసెల మనం ప్రాజెక్టు ఇచ్చిన నాయకుడు మన మధ్య లేకపోవటం వల్ల ఆ స్కీమ్ కూడా ఆగిపోయిందని కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు ప్రతి గ్రామంలో కూడా నీళ్ల కోసం మల్లాడుతూ ఉన్నాం. మంచినీళ్ళు తాగడానికి నీళ్లు లేవు. ఈరోజు కనీసం రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. అందుకని ఈ ప్రభుత్వం మెడలు ఉంచి మన యొక్క హక్కుల సాధన కోసం మన జగనన్న నాయకత్వంలో కలిసికట్టుగా ముందుకు పోవాలని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న రాజకీయం, చంద్రబాబు నాయుడు గారు మన పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలను అక్రమంగా, అన్యాయంగా సంపాదించిన డబ్బుతోటి కొంటా ఉన్నారు. జగనన్న కష్టంతో ఊరు వాడ కూడా తిరిగి మీ అందరి ఆశీస్సులతోటే ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపిస్తే కొంతమంది ఎమ్మెల్యేలు ఈరోజు చంద్రబాబు నాయుడు వేసే భిక్షం కోసం, చంద్రబాబు నాయుడు వేసే ఎంగిలి గుడి కోసం మన పార్టీ వదిలిపోయిన ఎమ్మెల్యేలను, కార్యకర్తలు ఎవరు కూడా క్షమించే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడికి దమ్ము ధైర్యం ఉంటే, చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో పుట్టుంటే, చంద్రబాబు నాయుడు గారి రక్తం రాయలసీమ రక్తం అయితే సిగ్గు లజ్జ ఎవరైనా ఉంటే నేను సవాల్ చేస్తా ఉన్నాను. మా పార్టీ సింబల్ మీద కలిసిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ప్రజల దగ్గరికి రా, ప్రజల ఆమోదంతో నువ్వు రావాలని కూడా నేను సవాల్ చేస్తా ఉన్నాను. నీకేమాత్రం ధైర్యం ఉండా, నీకేమాత్రం రోషం ఉండా, నీకేమాత్రం సిగ్గున్నా కూడా నువ్వు రావాలని కూడా, నువ్వు మగాడివైతే, నువ్వు మగపుడిగా పుడితే, నీకు చేతనైతే మా పార్టీ సింబల్ మీద గెలిచిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ప్రజల దగ్గర రా, తేల్చుకుందామని కూడా సవాల్ విసురుతా ఉన్నాను. ఏది ఏమైనా పల్నాడు ప్రాంతానికి న్యాయం చేయాలన్నా, రైతులకు అండగా ఉండాలన్నా వైఎస్ఆర్ కుటుంబం వల్లే సాధ్యం, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వల్లే సాధ్యం. అది జగనన్న ద్వారా రాబోయే రోజుల్లో పల్నాడు కూడా సస్యశ్యామలు అయ్యే విధంగా కూడా మనం జగనన్న ఎంటుండి ఖచ్చితంగా అధికారం వచ్చే విధంగా జగనన్నను ముఖ్యమంత్రి చేసేదాకా కూడా పల్నాడు ప్రాంతం నుంచి ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుల్లాగా వైఎస్ఆర్ పార్టీ నడవలో అని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మన యొక్క కష్టాలు చెప్పుకోవడానికి